బ్యాక్ టు న్యూస్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కే వారి పాలిట శాపమైంది. రేబీస్ సోకిన కుక్క కరోటంతో ఓ కుటుంబంలో ఒకరు మృతి చెందారు. విశాఖపట్నం భీమిలిలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. నర్సింగారావు, భార్గవ్ అనే తండ్రి కొడుకుల్ని వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. వెంటనే అప్రమత్తమై యాంటీ రేబీస్ ఇంజెక్షన్ వేయించుకున్నారు. వారిని కరిచిన 2 రోజులకే కుక్క చనిపోయింది. ఇంజెక్షన్ వేయించుకున్న ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మెదడు, కాలేయానికి రేబీస్ సోకడంతో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కకి మనం నార్మల్ గా వ్యాక్సిన్లు అనేవి ఏపిస్తూనే ఉంటారు. అలాంటప్పుడు రేబీస్ అసలు ఆ కుక్కకి ఎలా సోకింది, ఇది ఆ కుటుంబానికి ఎప్పుడు తెలిసింది, ప్రస్తుతం ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఇదే చర్చ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఉదయం నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి కుక్క కాటుకి తండ్రి కొడుకులు మృతి చెందారనే వార్త ఏ ఇంటి దగ్గర అయితే ఉందో ప్రస్తుతం నేను ఆ ఇంటి దగ్గరే ఉన్నాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాస్తవాల్లోకి వెళ్తే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కుక్క కాటు వల్ల చనిపోలేదు, ర్యాబీస్ సోకడం వల్ల చనిపోలేదు అనేది తెలుస్తుంది. ఈ నెల 22వ తేదీన భార్గవ్ కొడుకు ర్యాబీస్ సోకడం వల్ల తనైతే 22వ తేదీన చనిపోయాడు. నిన్న తన తండ్రి నరసింగారావు అంటే దీర్ఘకాలికంగా తన కొంతకాలంగా అనారోగ్యంతో ఉండడంతో నిన్న హాస్పిటల్లో చనిపోయినట్టుగా తెలిసింది. కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం కూడా చూస్తే తండ్రికి వారం రోజుల క్రితం డయేరియా సోకడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని తను చనిపోయారని తెలిసింది. కానీ ఇక్కడ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్క కాటుకి గురైనటువంటి భార్గవ్ ర్యాబీస్ సోకడం, తను ఒక సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవడం, తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవడానికి తండ్రిని హాస్పిటల్ తీసుకొస్తున్నటువంటి సమయంలో తనకు అవకాశం లేకపోవడం వల్ల సెకండ్ డోస్ వేసుకోలేదు. దీంతో తను 22వ తేదీన మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పెంపుడు కుక్కకి ఏ విధంగా ర్యాబీస్ సోకిందనేదే ఇప్పుడు